నమస్తే వెల్కమ్ టు మా తెలంగాణ. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం పెదకందుకూరులో తెలంగాణ రాజ్యాధికార కార్మిక విభాగం కొత్తగా ఏర్పాటు చేసిన సందర్భంగా టీఆర్కేవీ జెండాను ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఆవిష్కరించారు. పెదకందుకూరు గ్రామం నుండి కార్మికులు నిర్వహించిన బైక్ ర్యాలీ అనంతరం కంపెనీ గేట్ వద్ద నిర్మించిన గద్దె వద్ద అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు సమర్పించి గౌరవం తెలియజేశారు. తర్వాత జరిగిన సభలో మాట్లాడిన మల్లన్న టీఆర్కేవీకి కార్మికులు ఒక్కసారి అధికారాన్ని ఇస్తే వారి డిమాండ్లను అమలు చేసి చూపుతామని అన్నారు. రాబోయేది బీసీల రాజ్యమని, బీసీల చైతన్యం అగ్రకులాల్లో భయాన్ని కలిగిస్తోందంటూ వ్యాఖ్యానించారు. టీఆర్కేవీలో అగ్రకులాలకు స్థానం లేదని, దయచేసి మా కార్మిక సంఘాల్లో చేరవద్దని స్పష్టంగా చెప్పారు. మా సమయం ముగిసే లోపల ఈ డిమాండ్లను నెరవేర్చకపోతే మా కార్మిక సంఘాన్ని రద్దు చేస్తా, ఇట్లా రద్దు చేస్తా అని చెప్పే నాయకుడు సంఘం ఏదైనా ఉంటే ఇక్కడికి వచ్చి సవాల్ చేయొచ్చు. దయచేసి ఇది నిజంగా ఒక శుభదినం. ఇలా ఇదే కాదు, ఊర్ల పొంటి కూడా సర్పంచ్ ఎన్నికలు అయితే ఉన్నాయి. ఈ సర్పంచ్ ఎన్నికలు అయితే రెడ్లు నామినేషన్ వేద్దామంటే భయపడుతుంది ఇప్పుడు ఊర్ల పొంటి. ఎందుకంటే బీసీలంతా ఒకటే బీసీలంతా ఒకటే. ఈ నామినేషన్ నాకు మొన్న వందనపేట నుంచి ఒక ఆయన ఫోన్ చేసిండు. అలా మాది జనరల్ అయితే అట్టుంది జెడ్పీడీసీ, మరి మేము నామినేషన్ వేయొచ్చు అన్నాడు. ఏం పేరు నీ పేరు అంటే జలేందర్ రెడ్డి అన్నాడు. మేము మిమ్మల్ని ఉంచడానికే వస్తే మళ్ళీ నీకెందుకు మాకు తీస్తామయ్యా, మీ పని చేస్తానికే మేము పెడతాం కదా అని. మరి మీరు మద్దతు చేయకపోతే మేము ఎట్లా గెలుస్తామన్నా అంటే ఇప్పుడు తెలిసిందా మీకు, ఇన్ని రోజులు మీరు మా మీద గెలుస్తా ఉన్నారు, మాతో గెలుస్తా ఉన్నారని. అందుకోసమే మీకు మాకు విడాకులు, మీరు ఇటెంకలు కూడా రావద్దని చెప్పాం. ఊరు నుంచి హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ లో ఒక రావిరాల్లో ఏదో ఊరు నుంచి ఊరాలంతా వచ్చారు నా దగ్గరికి. ఏం సంగతి వయసా బిట్లు వచ్చిరంటే, మా ఊళ్ళే ఇది వరకు రెడ్లే సర్పంచులు ఉండేదన్నా, మరి నీ మాటిని మేము అంతా సించెట్టుగా కూర్చున్నాం, బీసీలో అంతా ఆడికి వచ్చి చెప్పిపోతున్నా, ఈసారి మీరే నామినేషన్ వేసి మీరే సర్పంచ్ గారని చెప్పిపోతున్నా. మేము ఇదివరకు ఇళ్ళ కాడికి తిరిగినా మమ్మల్ని నిలబెట్టకపోతున్నారు, ఇప్పుడే వాళ్ళే సించెట్టు కాడికి వచ్చి చెప్పిపోతున్నా అంటారు. ఎందుకు వచ్చినాయి అంటే బీసీలంతా ఒకటే వాళ్ళు భయపడుతున్నా అంటారు. ఈయనే కాదు, తెలంగాణ రాష్ట్రంలో 2028లో అధికారంలోకి వచ్చేది తెలంగాణ రాజ్యాధికార పార్టీ వస్తుంది, బీసీలు అధికారంలోకి వస్తారు. ఆ బీసీ ప్రభుత్వంలో ఈ కార్మికులకు బీసీల సంక్షేమాన్ని, బీసీ కార్మికుల కడుపు నిండా భోజనం పెట్టేటువంటి పార్టీ రేపు మనం అధికారంలోకి వస్తాం. కేసీఆర్ కూడా ఏ తీర్మానాలను ఒక్కడైనా ఏం చేస్తాడు అనుకున్నాడు. పాపం ఇప్పుడు పోయి బాధపడుతున్నాడా, ఆయాల్ని అనగబడితే అయిపోరా, ఆయాల్ని అనగబడితే అయిపోరని ఇప్పుడు బాధపడతా ఉంటాడు. కానీ టైం దాటిపోయింది, నువ్వేం చేయలేవు, మేమేం చేయలేవు. తెలంగాణ రాష్ట్రంలో ఒక ఆయన అంటాడు, ఇక లోపలికి పోగానే రెడ్లు చెప్తాడు, మొన్నటిదాకా మా కాంగ్రెస్ పార్టీలో రెడ్లకు ప్రచారం చేసిన మల్లన్న అంటాడు. వాడు ఏమంటాడంటే, తీన్మార్ మల్లన్న నువ్వు మొన్న రెడ్లను గెలిపించినావు కాబట్టి అంటే రెడ్లను గెలిపించగలిగిన మల్లన్న అంటే మా బీసీలను కూడా గెలిపిస్తాడు అన్నట్టుగా. మల్లన్న దగ్గర అంత దమ్మునట్టే కదా. రకరకాలుగా చెప్తారు, సంఘాలను అడ్డం పెట్టుకొని వస్తారు, సెంటిమెంట్లను అడ్డం పెట్టుకొని వస్తారు. ఈ సంఘాలు ఏళ్ళూరుకపోయినటువంటి సంఘాలే చక్కగా పనిచేస్తే ఈ దేశంలో కార్మికుల కష్టాలు ఈ తరీకలు ఎందుకు మిగిలిపోయినాయని నేను అడుగుతా ఉన్నా. కార్మిక సోదరులా, ఈ భూమి మీద ఫస్ట్ సారి కనిపెట్టిన వస్తువు ఏందో తెలుసా? చక్రాన్ని కనిపెట్టింది అంతే. చక్రం యూరోప్ లో ఆధునిక యంత్రం పుట్టిన తర్వాత మొత్తం కార్మిక లోకం ఆలతే మారిపోయింది.